మనకి నవడేస్ కీళ్ళ నొప్పులు అనేది సివియర్గా పెరుగుతుంటాయి. ఇప్పుడు వింటర్ సీజన్లో రాగానే చాలామందికి ఇబ్బంది గురవుతారు. అది రూమటైడ్ ఆర్థరైటిసే కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిసే కావచ్చు. సివియర్గా స్టిఫ్నెస్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక వల్నరబుల్ కండిషన్ ఉంటుంది. సో వాళ్ళు కొద్దిగా పాటు ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం సర్టెన్ ఎక్స్టెంట్ వాళ్ళ పెయిన్స్ అంటే మెడిసిన్స్తో పాటు ఇవి కూడా ప్రికాషన్ తీసుకుంటే తొందరగా రికవరీ అయిపోయి సీజనల్ ఎఫెక్ట్స్ వాళ్ళ బాడీ మీద లేకుండా కూడా చూసుకోవచ్చు. సో వీళ్ళకి ఎక్కువ మనకు ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కాబట్టి సో వార్మప్ ఎక్సర్సైజ్ లాంటి కొద్దిగా చేయడం స్టార్టింగ్లోనే అలాంటి చేయడంతో పాటు ఇలా కాల్షియం డెఫిషియన్సీ అని విటమిన్ డి డెఫిషియన్సీ అని ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, కాల్షియం రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఎక్స్పోజర్ టు సన్. సో సన్ ఎక్స్పోజర్ అవుతూ మనకు ఎక్సర్సైజ్ కనుక చేస్తే కనుక రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ గమనిస్తుంటాయి. సీజనల్ వేరియేషన్ కూడా వాళ్ళ బాడీ మీద ఇంపాక్ట్ లేకుండా మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫాస్ట్గా మెడిసిన్ కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటితో పాటు మనకు అంటే వాటర్ ఇంటేక్ లాంటిది ఎక్కువ తీసుకోవడం అండ్ స్ట్రెస్ అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో స్ట్రెస్ ఇన్ ద సెన్స్ మనకు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఈజ్ వెరీ మచ్ కామన్, బట్ అది వీ కాంట్ అవాయిడ్ 100%. బట్ స్ట్రెస్ ఏంటంటే యోగా కానీ సూర్య నమస్కారం లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో మనకు హెల్దీ డైట్తో పాటు స్ట్రెస్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనకు రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి, ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.